morning. Hello, sir. ఎక్కడ మీరేం డ్రెస్ వేసుకున్నారు అట్లా వేసుకున్నారండి కోట్లు MBA, sir. We are from MBA. 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 This is Srijan Harita. మీరు పవర్ లైక్ వస్తే లేడీస్ కి ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అండ్ మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీ మీద కేసులు ఉండవు మీరు ఇష్టం ఏం చేస్తున్నారు మీ ఆత్మగౌరవం మీద నేనేట్లా చూస్తానంటే ఒకసారి ఇంకా ఎలాంటి అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు సార్ మైక్ దగ్గర అనంతపురాన్ని ఎలా డెవలప్ చేస్తారు పవర్ లోకి వస్తే నేను అనంతపురం వస్తే పవర్లోనే వస్తే చేయాలనే ఉంది పవర్లో లేకుండా కూడా చేయొచ్చు దీనికోసం మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ప్రచారం వహించేవాడిని తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో చాలా లోపల తాండాల్లో తిరుగుతున్నాను పార్టీ అక్కడ లోకల్ నాయకులందరూ మా సమస్యలు ఇవి కొంచెం ఇవి మాట్లాడండి వాళ్ళు ఇవి మాట్లాడతారు ప్రైమరీ స్కూల్ అవి హెల్త్ సెంటర్ అవి చాలా చెప్పారు అందరూ రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగానే మీకు ఆ పాపం వెళ్తే ఆ తాండాలో ఎవరికి నీళ్లు లేవు ఒక 1000 మంది ఉంటారు నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో తెలియట్లే కనీసం వాళ్ళకి కూర్చోడానికి కానీ నుంచోడానికి కానీ తాగడానికి కానీ అందరూ స్నానం లేదు ఎవరి దగ్గర కొన్ని రోజులు స్నానం చేసినట్లేదు అందరూ అట్లా ఉన్నారు నేను ఏమో చెప్తున్నాను వాళ్ళకి మేము అవి చేస్తాం వాళ్ళదో తెలుగు సరిగ్గా రాదు వాళ్ళందరికీ గోండు భాష మాట్లాడతారు అది ఎలా ఉంటుందని కొంచెం మరాఠీకి దగ్గరలో ఉంటుంది నాకు పిల్లల వల్ల నాకు కొంచెం మరాఠీ తెలుసు అందులో వాళ్ళు మరాఠీ భాషకు సంబంధించి గోండులో మాట్లాడుతుంటే గోండు భాషలో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది వాళ్ళు ఏమంటే మీకు అవిస్తాం ఇవిస్తాం అయితే మనకి అనంతపురం చెప్పినట్టుగా మీకు నిధులు ఇస్తాం ఆవిస్తాం మీకు ఆకాశం నుంచి మొత్తం అన్ని తీసుకొచ్చేస్తామంటే వాళ్ళు ఏమనలేదు నా దగ్గరికి మాకు ఏమొద్దు సార్ కొంచెం నీళ్లు తెప్పించన్నారు ఇంత మించి ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు ఏం మాట్లాడాల మాకు స్కూల్స్ వద్దు ఏం వద్దు తాగడానికి వచ్చి నీళ్లు తెప్పించాం మాకు నీళ్లు లేవు ఇక్కడ ఎక్కడి నుంచో కొన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుందంటే నేను ఇట్లాగే మీరు అన్నట్టుగానే మా పార్టీ పవర్లోకి వస్తే ఏం చేస్తాయి ఇలాంటి కథలు చెప్పమన్నారు కానీ నాకే మనస్కరించుకుని తలదించుకుని వెళ్ళిపోయాను కానీ ఆ మాట్లాడిన ఆవిడ ఎవరంటే ఆవిడకి కంట్లో గుడ్డులు లేవు కనుగుడ్లు లేదు మా ముసలావిడ పుట్టు గుడ్డు ఆవిడ ఏడుస్తుంది నాకు అప్పటిదాకా తెలియదు కనుగుడ్డు లేకపోతే కన్నీళ్లు వస్తాయా అని నాకు తెలియదు అప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు ఆవిడ ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే నాకు ఆగిపోయాను లోపల స్తంభించిపోయాను ఏం చేయాలో తెలియలా సిగ్గు ఏమో తెలియదు కానీ తలదించుకొని వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మంచిర్యాలలో ఏదో మీటింగ్ పెడితే ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి పెట్టాను నా ముందు దాని మినరల్ వాటర్ బాటిల్ ఒకవైపు నాకేమనిపించిందంటే వాళ్ళకేమో నీళ్లు లేవు తాగడానికి ఇక్కడ నాకేమో మినరల్ వాటర్ బాటిల్ పెట్టగానే తాగడానికి సహించలేదు చాలా బాధ వేసింది నాకేం చేయాలో తెలియలా ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే అంతేనా వీళ్ళ బాధ అని నాకు అనిపించింది నేనేం చేశానంటే నా స్నేహితులు కొంతమందిని పిలిచాను అక్కడ నీళ్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న అంటే చాలాసార్లు బోర్లు పెట్టాం కానీ ఏమేమి పడలేదు ప్రభుత్వాలు ట్రై చేసి అన్నారు నేను చాలామంది సహాయం తీసుకుని ఏం చేస్తారో తెలియదు కానీ నేను స్పాన్సర్ చేస్తాను నేను డబ్బులు ఇస్తాను ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అక్కడ అంటే ప్రయత్నం చేస్తే ఎక్కడైతే వాళ్ళు ఏడుపు కన్నీళ్లు పడ్డాయో అక్కడే ఒక బోర్ పడింది నీళ్ళు వచ్చినాయి అక్కడ అంటే మనకి మనసు ఉండాలే కానీ సమస్యకి పరిష్కారం ఉంటుంది అనంతపురం దారిద్ర్యం కానీ అనంతపురం కరువు కానీ తీర్చాలంటే మనసు ఉండాలే కానీ దీనికి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇలా పేపర్ల మీద వేల కోట్లు ఇచ్చామంటే అవ్వదు నిజంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి పనిచేయాలి నేను అది నమ్ముతాను అలాగే నేను వస్తే ఆడపిల్లలకి ఏం చేస్తారంటున్నారు కదా నేను చిన్నప్పుడు అక్క చెల్లెలతో పెరిగాను పిన్నులతో పెరిగాను మా అక్కని ఒకటి ఏడిపించడం చూశాను వాడిని చంపేద్దాం అనుకున్న అంత కోపం వచ్చింది నాకు అందుకు బాధ ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే క్షేమంగా ఎందుకు రాదు పక్కన ఎవరు లేకపోతే నేను చూశాను వెళ్ళి చూసి నేను ఎప్పుడు 6వ క్లాస్లో ఒకరిని చంపేద్దాం అనుకున్నాను మా అక్కని ఏడిపించాడని చెప్పి పోతే జైలుకి వెళ్ళిపోతే ఇంత ఇలాంటి పిచ్చేది వచ్చిందని
మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఒకడు రౌడీ మా అక్కని లాక్కెళ్తున్నాడు రోడ్డు మీద. మా అక్క ఏడుస్తూ వచ్చింది ఇంటికి, చాలా కోపం వచ్చేసినాడు. మా అక్క ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే ఒకటి ఎవరు లేరా అంటే అందరు ఉన్నారు, జనం రోడ్డు మీద చూస్తున్నారు, అందరు ఎవరు మాట్లాడలా. మనుషులకి ధైర్యం దమ్ము అన్ని చచ్చిపోయినాయి మనుషులకి. అంతమంది ఉన్నారు. ఒక్క ఆడపిల్లని ఒక్కడ లాక్కెళ్తుంటే ఒక్కడు 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 కూడా ఆపలా. ఆ రౌడీ గారిని కొట్టాలా, వాజమ్ముల్లా కూర్చుని జనాలు అనాలి నాకు అర్థం కాల. చేతగాని దద్దమ్మలాగా అంటే అందరూ భయంతో లోపల ఫ్రీజ్ అయిపోయారు, బిగుసుకుపోయారు. మనం అంటే మన మీదకి వస్తారేమో అని చెప్పి. ఏ లేదు, 10 మంది ఒక్కసారి ఏంటి బే అంటే మొత్తం ఆగిపోతారు. అది చేయరు మనుషులు అంతే. మనలో సమిష్టితనాన్ని, మనలో ఐక్యతను చంపేశారు మనుషులు. అందుకని నేను ఇవ్వగలిగే చట్టాలు అన్నిటికంటే కూడా నేను మీకు మనోధైర్యం ఇవ్వగలను. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ధైర్యం మీకు ఇవ్వగలను. అలాగే నేను తప్పు చేసిన నా చొక్కా పట్టుకోమనే ధైర్యం మీకు ఇవ్వగలను. అది నేను ఇవ్వగలను. ఇంకొకరికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు. నేను తప్పు చేసిన నన్ను కూడా శిక్షించండి, నన్ను కూడా దండించండి. అలాంటి సమాజాన్ని, అలాంటి పార్టీ విధానాలని, అలాంటి విధానాలని ముందుకు తీసుకెళ్తాను. అడుగు సార్. నమస్తే, నా పేరు లక్ష్మీకాంత్, TV9 రిపోర్టర్, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. ఇది విద్యార్థులు సార్. ఇది TV9 మొత్తం నేను ఇస్తాను కదా. మీరు ఒక్కరికి ఇస్తాను, నన్ను మిగతా చంపేస్తారు. హాయ్ సార్. ఓకే.